Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. చాలామంది అనుకుంటారు సంపద అంటే లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లాలని. కాని అసలైన సంపద అంటే ప్రశాంతంగా జీవించడం. మనమిక్కడ చేసేది జూదం కాదు. తరతరాలు నిలిచిపోయే సంపదను ఒక శాంతియుతమైన పద్ధతిలో ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మనం కొంచెం భిన్నమైన, చాలా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. అదే ఫారెక్స్ ట్రేడింగ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటివి చాలా కనిపిస్తాయి. ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్లు, ఎవరో దుబాయ్లో బీచ్లో కూర్చుని ఫోన్లో నిమిషానికి 1,00,000 సంపాదించేశారట. అబ్బో! కాని ఈ ఫ్లాంటసీ వెనుకున్న అసలు నిజమేంటి? ఈరోజు మనం ఆ ముసుగును తొలగించి అసలు కథేంటా చూద్దాం. సరే, ఆ ల్యాంబోర్గినీలను, బీచ్ ఫోటోలను కాసేపు మర్చిపోండి. ఇప్పుడు మనం రియాలిటీలోకి వద్దాం. ఫారెక్స్ అంటే వారానికి 5 రోజులు, రోజుకి 24 గంటలు నాన్ స్టాప్గా నడిచే ఒక గ్లోబల్ మార్కెట్. ఇది ఏదో సంత కాదు, ఇదొక యుద్ధ భూమి. ఇక్కడ దేశాలు, వాటి సెంట్రల్ బ్యాంకులు, ట్రిలియన్ల కొద్దీ డాలర్లున్న పెద్ద పెద్ద సంస్థలు ఆర్థికాధిపత్యం కోసం ఒకదానితో ఒకటి పోరాడుతుంటాయి. మరి ఇంత పెద్ద, సంక్లిష్టమైన ఫోరెక్స్ మార్కెట్ను సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసం నేను మీకొక చిన్న కథ చెప్తాను. అదేంటంటే ఎయిర్పోర్ట్ ఎక్స్చేంజ్ బోత్. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఫారెక్స్ వెనుకున్న మొత్తం రహస్యం మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఇలా ఊహించుకోండి, మీరు న్యూయార్క్కి ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఎయిర్పోర్ట్లో కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్కి వెళ్లారు. మీ దగ్గరున్న 8,300 రూపాయలిచ్చి $100 తీసుకున్నారు. సరేనా? కానీ ఆ డాలర్లను మీరసలు ఖర్చే పెట్టలేదు, పక్కన పెట్టేశారు. నెల రోజులు గడిచింది. ఇంతలో అమెరికా ఎకానమీ సూపర్ బూమ్ అయ్యింది. రూపాయి కొంచెం వీక్ అయ్యింది. ఇప్పుడు కొత్త ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే $1కి 85 రూపాయలు. ఇప్పుడు మీరేం చేస్తారు? మళ్ళీ అదే కౌంటర్కి వెళ్ళి మీ దగ్గరున్న $100 ఇచ్చేసి బదులుగా 8,500 రూపాయలు తీసుకున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. మీరక్కడ ఏ వస్తువు అమ్మలేదు, కొనలేదు. కేవలం 2 దేశాల డబ్బు విలువలో తేడా రావడం వల్లే మీ జేబులోకి 200 రూపాయల లాభమొచ్చింది. బేసిక్గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఇదే. చూసారా? మనం ఎయిర్పోర్ట్లో చేసిన ఈ చిన్న లావాదేవీనే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్గా కంప్యూటర్ల ద్వారా సెకనుకు లక్షల సార్లు, ట్రిలియన్ల డాలర్ల స్కేల్లో జరిగితే ఎలా ఉంటుందో అదే ఫారెక్స్ మార్కెట్. ఓకే, ఫారెక్స్ అంటే ఏంటో బేసిక్గా అర్థమైంది. ఇప్పుడు దానిలో ఉన్న మొదటి అతి ముఖ్యమైన రూల్ ఏంటో చూద్దాం. ఫారెక్స్లో మనం ఎప్పుడూ ఒక్క కరెన్సీని కొనలేం. ఎప్పుడూ ఒకదానితో ఇంకొకదాన్ని పోల్చి జతగా మాత్రమే ట్రేడ్ చేయగలం. ఇది అచ్చం 2 ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్, అంటే తాడులాగే పోటీలాంటిదన్నమాట. టెక్నికల్గా దీన్ని కరెన్సీ పేర్ అంటారు. అంటే ఒక కరెన్సీ విలువను ఇంకో కరెన్సీ విలువతో పోల్చడం. ఉదాహరణకి యుఎస్డి ఐఎన్ఆర్ తీసుకోండి. ఇందులో మొదటి కరెన్సీ అంటే యుఎస్డి, దీన్ని బేస్ కరెన్సీ అంటారు. రెండోది అంటే ఐఎన్ఆర్, దీన్ని కోట్ కరెన్సీ అంటారు. సింపుల్. ఈ యుఎస్డి ఐఎన్ఆర్ జతని నిజంగానే ఇండియా, అమెరికా మధ్య జరుగుతున్న ఒక టగ్ ఆఫ్ వార్లా చూడండి. ఇప్పుడు మీ ట్రేడింగ్ స్క్రీన్ మీద బై యుఎస్డి ఐఎన్ఆర్ అని నొక్కారనుకోండి. దాని అర్థమేంటంటే అమెరికా ఎకానమీ ఇండియాను లాగేస్తోంది, డాలర్ స్ట్రాంగ్ అవుతోంది అని మీరు బెట్ కాస్తున్నట్టు. అదే సెల్ యుఎస్డి ఐఎన్ఆర్ అని నొప్పితే లేదు, ఇండియా ఎకానమీ అమెరికాను ఓడిస్తోంది, రూపాయి బలపడుతుంది అని మీరు బెట్ కాస్తున్నట్టు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, మీరు కట్టే ధరగానీ మీకొచ్చే డబ్బుగానీ ఎప్పుడూ రెండో కరెన్సీ అంటే కోట్ కరెన్సీలోనే ఉంటుంది. ఇక్కడే ఫారెక్స్ మార్కెట్కి మన స్టాక్ మార్కెట్కి ఉన్న అసలైన తేడా బయటపడుతుంది. మన మార్కెట్లో ఒక స్టాక్ ఒక్క రోజులో 50 రూపాయలు, 100 రూపాయలు పెరిగిపోవచ్చు. కాని కరెన్సీలు అలా కదలవు. అలా కదిలితే ఏమవుతుంది? ప్రపంచంలో దేశాల మధ్య జరిగే వ్యాపారాలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. అందుకే కరెన్సీల కదలికలు చాలా 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 చిన్నగా ఉంటాయి. ఒక పైసాలో 100వ వంతు కదులుతాయి అంతే. మరి అంత చిన్న కదలికను ఎలా కొలుస్తారు? దానికోసమే పిప్స్ అనే ఒక యూనిట్ను వాడతారు. సరే, ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు మనం ఫారెక్స్ ట్రేడింగ్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన విషయానికి వస్తున్నాం. దీని పేరు లెవరేజ్. ఇదొక 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి చేయగలదు, అదే రాత్రికి రాత్రి మీ అకౌంట్ను 0 కూడా చేయగలదు. చాలామంది ఫారెక్స్ బ్రోకర్లు 100x, 200x, కొన్నిసార్లు 500x లెవరేజ్ కూడా ఇస్తారు. అంటే ఏంటి? మీ ట్రేడింగ్ అకౌంట్లో 10,000 రూపాయలుంటే చాలు, మీరు ఏకంగా 50 లక్షల రూపాయల విలువైన కరెన్సీతో ట్రేడ్ చేయగలరన్నమాట.
అంటే ఒక చిన్న ట్రేడర్కి కూడా ఒక పెద్ద సంస్థలాగా భారీ మొత్తాన్ని కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. ఈ లెవరేజ్ ఎంత డేంజరసో ఈ లెక్క చూస్తే మీకే అర్థమవుతుంది. మీ దగ్గర 10,000 రూపాయలున్నాయి. మీరు 100x లెవరేజ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు 10 లక్షల రూపాయల పొజిషన్తో ట్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ మీకు అనుకూలంగా జస్ట్ ఒకే ఒక్క శాతం కదిలిందనుకోండి. అంతే, మీ 10,000 వెంటనే 20,000 అయిపోతుంది. 100% ప్రాఫిట్. అద్భుతంగా ఉంది కదా? కానీ అదే మార్కెట్ మీకు వ్యతిరేకంగా అదే ఒక్క శాతం కదిలితే మీ అకౌంట్లో ఉన్న మొత్తం 10,000 రూపాయలు ఒక్క క్షణంలో మాయమైపోతాయి. మీ అకౌంట్ బ్యాలెన్స్ శూన్య. 100% లాస్. 99% మంది కొత్త ట్రేడర్లు తమ డబ్బు మొత్తం మొదటి వారంలోనే పోగొట్టుకోవడానికి కారణం ఖచ్చితంగా ఇదే. ఇప్పటివరకు మనం డబ్బు నష్టపోవడం గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదం గురించి మాట్లాడదాం. అదే చట్టపరమైన చిక్కులు. ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్కి చాలా కఠినమైన చట్టాలున్నాయి. వాటిని తెలుసుకోకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళవుతారు. ఇండియాలో ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఏ లావాదేవీ అయినా సరే ఈ 3 సంస్థల కంట్రోల్లో ఉంటుంది. 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ. 2 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ. 3ది వీటన్నింటికీ మూలమైన చట్టం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అదే ఫిమా. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇదొక హెచ్చరిక. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు విని ఏవో నియంత్రణ లేని ఇంటర్నేషనల్ యాప్స్లో అకౌంట్లు ఓపెన్ చేసి UR/USD లేదా GBP/USD లాంటి కరెన్సీ జతలను ట్రేడ్ చేయటం ఇండియాలో చట్టవిరుద్ధం. అది ఫేమా చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడమే. సో క్లియర్గా చెప్తున్నాను, చట్టవిరుద్ధమైన మార్గమేది, చట్టబద్ధమైన మార్గమేది అనేది ఈ స్లైడ్లో స్పష్టంగా ఉంది. ఇంటర్నేషనల్ యాప్స్లో మనకు సంబంధం లేని కరెన్సీలను ట్రేడ్ చేయడం ఇల్లీగల్. మరి లీగల్ దారి ఏది? ఒకటే మార్గముంది. సెబీ ఆమోదించిన కరెన్సీ డెరివేటివ్స్ను అంటే USD/INR లాంటివి, అది కూడా మన ఇండియన్ స్టాక్ బ్రోకర్ల ద్వారా. NSE లేదా BSE లాంటి మన ఇండియన్ ఎక్స్చేంజీలలో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇది మాత్రమే ఇండియాలో చట్టబద్ధమైన పద్ధతి. చివరగా ఒక్క మాట. ఫారెక్స్ మార్కెట్లో అడుగుపెట్టే ముందు దానిలో ఉన్న అపారమైన నష్టాలను, కఠినమైన వాస్తవాలను గుర్తుంచుకోవాలి. ఇది డబ్బులు సంపాదించే ATM మెషిన్ కాదు, ఇదొక యుద్ధభూమి. కాబట్టి మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న వేసుకోండి. మీరు ఈ గ్లోబల్ ఫైట్లోకి పూర్తి ప్రిపరేషన్తో, సరైన ఆయుధాలతో, చట్టాలను గౌరవిస్తూ అడుగుపెడుతున్నారా? లేకపోతే సెంట్రల్ బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలు తలపడే ఒక అణుయుద్ధంలోకి కేవలం ఒక చిన్న కత్తి పట్టుకుని వెళ్తున్నారా? ఆ నిర్ణయం మీదే.